పాలిటీషియన్కి చదువు అవసరమా కాదా అనేది టాపిక్ తీసుకుంటే ఫస్ట్ మనం బాడీ మైండ్ దగ్గర నుంచి అడిగికి వెళ్దాం. ఒక మనిషి యొక్క బాడీ ఉంది, మైండ్ ఉంది. ఇప్పుడు నన్నే తీసుకుందాం. నాకు ఇప్పుడు సడన్గా ఒక చెట్టు ఎక్కాలని ఉంది. చెట్టు ఎక్కాలని నాకు అనిపించింది, నేను ఎక్కాలి. ఇప్పుడు నా బాడీ దానికి సపోర్ట్ చేస్తుందా చేయదా, నేను ఎక్కాలా, ఎక్కితే ఏం జరుగుతుంది, కిందేముంది మీదేముంది పక్కకేముంది, ఇది ఏ టైము, ఈ టైంలో అది ఎక్కితే ఎట్లుంటుంది, ఇట్లాంటివన్నీ ఆలోచించాల్సింది అది బ్రెయిన్, నథింగ్ బట్ బాడీ పని అదంతా. నా మైండ్ పని ఏంటిది, నాకు ఎక్కాలనిపించింది మాత్రం నా మైండ్ పని. నేను అక్కడికి వెళ్ళాలి లేదు, నేను ఒక సినిమాకి వెళ్ళాను, నేను సినిమాకి వెళ్ళాలనుకోవడం అనేది నా ఇంటెన్షన్, నా మైండ్ పని అది. ఎందుకంటే అది ఆలోచిస్తూ ఉంటుంది అప్పటి సిచ్యువేషన్లో, అది ఏం చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకుని అది చేయాలనుకోవడం అనేది దాని పని. బాడీ పని ఏంటిది, నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళవచ్చు, ఇప్పుడు ఎట్లా వెళ్తే కరెక్ట్ ఉంటుంది ఉండదు, ఈ వెదర్లో హీట్ ఉందా ఇప్పుడు, లేదంటే కోల్డ్ ఉందా, వర్షం పడుతుందా, వెళ్ళొచ్చా వెళ్ళరాదు, ఇవన్నీ కాంప్లికేషన్స్ అని ఆలోచించుకొని వెళ్ళాల్సింది అది బాడీ పని. కానీ నేను వెళ్ళాలి అనుకున్న ఇంటెన్షన్ తీసుకోవడం నా మైండ్ పని. ఈ రెండింటిని డివిజన్ తీసుకుంటే పాలిటీషియన్స్ ప్లస్ ఈ అనేవాళ్ళు ఎప్పుడు కానీ రాజ్యాంగంలో మన చట్టంలో కానీ ఏ రకంగా తీసుకున్నా కూడా పాలిటీషియన్స్ అనేవాళ్ళు ఎప్పుడు కానీ మైండ్, వాళ్ళు ఒక ఆ వ్యవస్థకి మైండ్ లాంటి వాళ్ళు. బాడీ ఏంటి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు, అది ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి ఇక్కడ కింది వరకు ఎవరిని తీసుకున్నా, కింద మీదని కాదు, వర్కర్స్ ఎవరైనా గవర్నమెంట్ వర్కర్ ఐఏఎస్ దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వర్కర్ వరకు ప్రతి ఒక్కరు కానీ అది బాడీ కిందకి వస్తారు, వాళ్ళు మైండ్ల కిందకి రారు. ఓకే, వాళ్ళ ఎగ్జిక్యూషన్ అయినా ఏదైనా కూడా. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఏదన్నా పాలిటీషియన్ని హై లెవెల్లో ఒక మీకు నచ్చిన పాలిటీషియన్ తీసుకుంటే, వీళ్ళు మంచిగా చేసిన ఒక పని అని అనుకుంటే, వాళ్ళ పని చేయడానికి వాళ్ళకి చదువు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాలనుకోవడం ఉంటే సరిపోతుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఈ బాడీ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దానికి కావాల్సి వస్తుంది. కానీ వీళ్ళకు థాట్ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, ఒక 5 సంవత్సరాలలో జరగని డెవలప్మెంట్ ఇంకో 5 సంవత్సరాల్లో జరుగుతాయి సడన్గా. అక్కడ ఏం మారింది, అక్కడ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఇంకో దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఉంటారు, వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఆడే ఉండడు కదా, వేరేటోళ్ళు ఉండరు కదా. కానీ ఎట్లా ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు చేయని పనులు అప్పుడైనా సడన్గా చేసినరా, అట్లేం ఉండదు కదా. ఎప్పుడైతే ఆ పైన ఉన్న మైండ్ మారిపోతుందో, నేను ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ చెయ్యాలి అనుకున్న ఒక థాట్కి వీళ్ళు ఇదంతా ఆ స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు వెనకాల, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది డిజైన్ చేస్తారు, దాన్ని బట్టి వర్క్ చేస్తారు. ఎప్పుడైతే ఆ పైన ఆ ఇంటెన్షన్ ఉండదు, నేను ఏ పని చేయాలి అని ఒక క్లారిటీ ఉండకపోవచ్చు, లేకపోతే ఈ పని చేయాలని ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, దానికి ఒక ఏంటిది ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉండకపోవచ్చు. అంటే నేను ఈ పని చేయాలి, నేను ఇక నేమ్స్ చెప్పచ్చు, కానీ నేమ్స్ పక్కకు పెడితే ఏ పని ఉన్నా అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ దేశ భద్రత గురించి తీసుకున్నా కూడా, నేను సడన్గా వెరైటీ ఏమన్నా తీసుకున్నా మిలిటరీ దాంట్లో కానీ, లేకపోతే మన రాష్ట్రంలో జరిగిన కొన్ని పనులు కానీ ఏ రకంగా తీసుకున్నా కూడా, ఇది నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్లో ఉన్న ఏదైతే వెనకాల ఏమంటారు దాన్ని, అక్కడున్న దానికి సంబంధించిన ఆఫీసర్లు కానీ, ఆఫీసర్లకి సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఇదంతా పనిచేస్తుంది. కానీ నేను ఈ పని చేయండి చేయకండి అని ఏం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఎట్లా పని చేస్తారు, వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంటుంది, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది, నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నేను కారు ఉంది, అందులో పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు కనీసం దాన్ని స్టార్ట్ చేసి దానికి ఒక డైరెక్షన్ ఇవ్వకపోతే అది ఎటు అవుతుంది, దాని అర్థం దాని లోపల స్ట్రెంగ్త్ లేదని కాదు కదా, దానికి డైరెక్షన్ లేదని. అట్లా ఎట్లయితే సేమో ఇప్పుడు పాలిటీషియన్ అనేవాడు ఎప్పుడు కానీ డైరెక్షన్ ఇచ్చేవాడు తప్ప దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు కాదు. ఇప్పుడు మన కమెంట్లలో కానీ, లేకపోతే పోస్ట్లలో కానీ, ట్రోల్స్లలో కానీ ఏం చెప్తూ ఉంటారు, ఈ పాలిటీషియన్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఈ పాలిటీషియన్స్ తక్కువ చదువుకున్న వాళ్ళు, ఆ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ గ్రాడ్యుయేట్సే, ఈ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ అసలు ఇల్లిటరేట్సే, సంథింగ్ ఇట్లాంటి చెత్తడా వాళ్ళు ఉంటారు. నాకైతే అసలు ఇలా వాళ్ళు చదువుకోలేదు పక్క పెడితే, ఈ కమెంట్ చదువుకునే వాళ్ళు చదువుకోలేదు నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే
నీకు ప్రజల యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్ళేవాడు పాలిటీషియన్ తప్ప ఆ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేసేవాడు పాలిటీషియన్ కాదు. అది గవర్నమెంట్ జాబ్ పని. వాళ్ళు ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ పని వాళ్ళు. నేను సడన్గా నేను ఇప్పుడు డిస్టిక్ ఉంది, డిస్టిక్ మొత్తం లేదా స్టేట్ ఉంది, స్టేట్ మొత్తం నేను ప్రతి ఒక్కరికి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనుకో, నేను నీళ్ళు ఇవ్వాలి అనుకోవడానికి నేను గ్రాడ్యుయేట్ అయ్యాల్సిన పని లేదు కదా. వాళ్ళ అవసరాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కష్టాలు నేను చూస్తున్నాను కాబట్టి వీళ్ళందరికీ నేను రాష్ట్రం అంతా నీళ్ళు ఇవ్వాలని నేను అనుకున్నాను. ఆ నీళ్ళు ఇవ్వాలని అనుకోవడం నా పని. ఇప్పుడు ఏదైతే నేను పొలిటీషియన్ అయితే నా పని ఏంటిది? ఆ నీళ్ళు ఇవ్వడం అనేది నా పని. అలా అనుకోవడం అని. దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి, దానికి ఆఫీసర్లు ఏమైనా పెట్టాలి, అది ఏ రకంగా ఎగ్జిక్యూట్ దాని క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాల్సిన ఆయన పని కాదు, ఆయనకు అవసరం కూడా లేదు. నేను ప్రజలు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి నేనేం చేయాలి అనేది ఆలోచించాలి పాలిటీషియన్ తప్ప దీని ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది, ఇందులో ఏ సిమెంట్ వాడతారు, ఏ ఇటుకలు వాడతారు, ఇది ఆయన పని కాదు. అది ఆయన చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ చిత్రంగా ఇక్కడ కమెంట్లు ఎక్కడ వస్తున్నాయి, ఈ రెండింటిని మెర్జ్ చేస్తారు. చదువుకున్నవాడే ఈ పని చేస్తాడు, చదువుకున్నవాడు ఆ పని ఎందుకు చేస్తాడు, ఆయనకి ఏం అవసరం అది. వాడు చేస్తాడు చేయడు పక్కకు పెట్టు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఉన్నారు సరే. ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నా కూడా పాలిటీషియన్స్ మొత్తం ఎంతమంది ఉంటారు? తిప్పి కొడితే 500 మంది ఉన్నారా? సరే ఒక రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఆ పొజిషన్ మొత్తం తీసుకున్నా 500 మంది ఉన్నారు. మన గవర్నమెంట్ జాబులు ఎంతమంది ఉన్నారు? 2 లక్షల చిల్లర ఉన్నారా? మరి 2 లక్షల మంది చేయలేని పని 500 మంది ఎట్లా చేస్తున్నారు? సరే వీళ్ళకి కూడా వాయిస్ ఉంది, అంత చదువుకున్నారు కదా, అంతంత పెద్ద పొజిషన్లు ఉన్నారు కదా, మరి రావచ్చు కదా బయటకు వచ్చి. అదే జనాల కోసం పోరాటం చేస్తూ లేకపోతే పాలిటీషియన్ అవ్వచ్చు కదా వాళ్ళే, ఎందుకు అవ్వట్లేదు? పాలిటీషియన్కి ఉండే క్వాలిటీస్ వేరు, వర్క్ చేసే వాళ్ళకి ఉండే క్వాలిటీస్ వేరు. ఎగ్జిక్యూషన్ నేను అనేది తప్పనట్లేదు, వాళ్ళు ఎక్కువ అనట్లేదు, వీళ్ళు తక్కువ అనట్లేదు. కానీ పాలిటీషియన్కి చదువు ఉండాలి, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ చేయాలి అనేది ఎక్స్ట్రా కొంచెం 99%కి +1% యాడ్ అవుతుందేమో, కానీ 99% అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంటెన్షన్ ఉండడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ సరే వీళ్ళందరూ తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ నేను రాష్ట్రం అంతా వాటర్ ఇవ్వాలని అనుకున్నాం. ఎక్కడి నుంచో ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అవుతుంది, లేకపోతే నేను ఖచ్చితంగా ఈ రావచ్చుడితో నేను రాష్ట్రం అంతా నీళ్ళు ఇచ్చేస్తాను అంటాడు. వాళ్ళని జనాలు గెలిపించుకుంటారు. మరి మిగిలిన పై ఉన్న పొజిషన్లో హైయెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు కదా రాష్ట్రం అంతా నీళ్ళు లేవని. మరి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? వాళ్ళు కూడా చేయొచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు హైయెస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు చేయట్లేదు. వేరేటోడు ఎవడో చదువుకున్నాడు వచ్చి నేను చేస్తా అంటే వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. మరి అని నీకు తెలిసి నువ్వు మరి ఇంట్లో కూర్చుంటున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో వీళ్ళు పొలిటీషియన్స్కి చదువు ఉండాలి చేయాలని ఆ క్వశ్చనే రాంగ్. అది వాళ్ళ పని కాదు, వీళ్ళ పని ఇది కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ కావద్దని ఎక్కడ రూల్ లేదు. కానీ పొలిటీషియన్ అయిన వాడు ఖచ్చితంగా చదువుకోవాలని అవసరం లేదు. నేను అదే అంటున్నాను. అక్కడ వీళ్ళకు ఉన్న ఇంటెన్షన్, అక్కడ క్వశ్చన్ ఏంటిదంటే ఇంటెన్షన్, చెయ్యాలన్న ఇంటెన్షన్, ఇది జరగాలన్న ఇంటెన్షన్ పర్సన్కి ఉండడం అనేది ఇంపార్టెంట్ తప్ప వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి వస్తుందో ఎగ్జిక్యూషన్కి ఖచ్చితంగా నీకు క్వాలిఫికేషన్ ఉండి తీరాల్సిందే. నీకు అక్కడ ఇంటెన్షన్ ఉంటే నడవదు. అని నేను ఖచ్చితంగా మా ఊరందరికి నీళ్ళు ఇస్తానే నీకు డిగ్రీ లేకపోతే బయటకు దొబ్బే అంటాడు. ఎందుకంటే నీకు దాని మీద పట్టు ఉండాలి, ఆ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి, దాని టెర్మినాలజీ ఏంది, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా నేను అక్కడికి వచ్చి గడిగుతా. అది అట్లా బాడీ ఏదైతే గవర్నమెంట్ జాబ్ అనేది మొత్తం దేశం యొక్క లేకపోతే రాష్ట్రం యొక్క బాడీ అయితే పాలిటీషియన్స్ అనేవారు ఎప్పుడు కానీ అదొక మైండ్. అందుకని ఆ మైండ్ ఎప్పుడు కానీ ఆ మైండ్ ఏం చేస్తుంది, కొత్త రూల్స్ పెడతా ఉంటుంది. అది ఈ రూల్స్ని ఎవరు పాటిస్తారు? ఈ బాడీ ఏదైతే ఉందో బాడీ పాటిస్తూ ఉంటుంది. కొన్ని రూల్స్ అగెనిస్ట్ ఉన్నాయి, ఇవి ఉన్నా కూడా అది సర్దుకోదు. ఇప్పుడు బాడీని డిస్టర్బ్ చేసినాం అనుకో మొత్తం అన్నీ ఎగిరిపోతుంది, అటు ఆ ప్రాణమే పోతుంది అన్నట్టుగా. అట్లా దానికి ఎంత పని చెప్పాలో, ఏ రకంగా చేయాలో దానికి లెక్క ఉంటుంది, అంతే చేయాలి. కానీ నీ మైండ్ ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు ఆలోచిస్తూ ఉంటే అన్నీ నడవేయాలి. అది తెలిసిన విషయం పక్కకు పెడితే. కానీ వాళ్ళ పని అది కాదు. నేను అది క్లియర్గా చెప్పాల్సింది. వాళ్ళ క్వాలిఫికేషన్ అది కాదు, వాళ్ళ పని అది కాదు. వాళ్ళ పని ఏంటిది? పాలిటీషియన్ అన్న పని
వాడు ఆ జనాలు అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్ దానికి సొల్యూషన్ అనేది ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్, దానికి రియాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సొల్యూషన్ అనేది టీం ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంతంత చదువుకుని వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దానికి సొల్యూషన్స్ అనుకోవడానికే కదా. కానీ నీకు ఇది ఒక ప్రాబ్లం ఉంది, దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఆ ఇంటెన్షన్ నీ లోపల లేకపోతే అప్పుడు నువ్వు గవర్నమెంట్ ఆ పొలిటీషియన్ పొజిషన్లో ఉండడానికి అప్పుడు వాడు పనికిరాడు. అట్లాంటివన్నీ తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ పాలిటీషియన్కి క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఆ ఇంటెన్షన్, ఆ చెయ్యాలని, ఆ ప్రాబ్లంకి ఒక ప్రాబ్లం ఉంది అని ఫైండ్ అవుట్ చేయకపోవడం, లేదా ఆ ప్రాబ్లం ఉన్నదని తెలిసినా కూడా దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని అనుకోకపోవడం ఏదైతే ఉందో అది క్వాలిఫికేషన్. అట్లా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు తీసేయాలి. అట్లాంటి ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి.